ఈ ఫోటోలో కనిపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీని గుర్తుపట్టారా? అవును, తను దివినే. సో మరి ఇంత క్రేజీగా ఇంత అప్డేటెడ్ వర్షన్లో ఎందుకు కనిపిస్తుంది? అంటే ఇంతకు ముందు వరకు మనం చూసుకుంటే చాలా పద్ధతిగా ఒక హోమ్లీ ఉమెన్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి, అంటే ఎప్పుడు కూడా నిండుగా చీరలు కట్టుకొని లేకపోతే డ్రెస్సులు వేసుకొని మనకు తెలుగింటి అమ్మాయి ఏ విధంగా ఉంటుంది అట్లా చాలా నిండుగా కనిపించేది. కానీ ఒక్కసారిగా ఈ విధంగా కనిపించేసరికి అందరూ కూడా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా నెటిజన్లు అందరూ కూడా అసలు తను దివి అయినా, అసలు ఇవి నిజంగా తన ఫోటోస్ అయినా, ఎవరైనా మార్పింగ్ చేశారా? ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా చాలా ఎక్కువైపోతున్నాయి కదా, దివి ఫొటోస్ కూడా మార్పింగ్ చేసి ఉంటారులే, ఖచ్చితంగా తనైతే ఈ విధంగా చెయ్యదు, తన ఫొటోస్ ఇవి కానే కాదు అని చెప్పేసి చాలామంది అయితే అంటే నిర్ధారించుకున్నారు వాళ్ళకు కూడా. కానీ అందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ ఫొటోస్ వేరే అకౌంట్ నుంచో వేరే ఎవరో షేర్ చేయలేదు, స్వయంగా దివినే తన సోషల్ మీడియా అకౌంట్లో తనే పోస్ట్ చేసింది. సో మరి దాని ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఇది ఎవరు కూడా క్రియేట్ చేసింది కానీ లేకపోతే మార్పింగ్ ఫొటోస్ కానీ ఏది కూడా కాదు, తనే స్వయంగా బీచ్లోకి వెళ్ళి దిగినటువంటి ఫొటోస్ అనమాట. సో మరి మనకు తెలుసు, తను బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత మంచి ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత మంచి మంచి సినిమాల్లో కూడా కొన్ని సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ ప్రజెంట్ అయితే ఒక పాన్ ఇండియా మూవీలో కూడా చేస్తుంది అని చెప్పేసి కూడా మెయిన్ లీడ్గా అది కూడా ఒక వార్త అయితే ఉంది. సో మరి ఆ సినిమా కూడా తొందరలో రాబోతుందంటూ కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విధంగా కనిపించడానికి రీజన్ ఏంటి అంటే, ఉన్నట్టుండి ఇంత ఇప్పుడు నార్మల్గా శారీ కట్టుకున్న వాళ్ళు అనుకుంటే డ్రెస్ వేసుకుంటారు, ఆ డ్రెస్ వేసుకున్న వాళ్ళంటే చిన్న చిన్న స్కర్ట్స్ వేసుకోవడం ఈ విధంగా చూస్తూ ఉంటాం. కానీ నిండుగా కనిపించినటువంటి ఒక వ్యక్తి ఇంత సడన్గా ఇట్లా బికినీలో కనిపించడం ఏంటి? దీని వెనకాల అసలు రీజన్ ఏంటంటే, సినిమాల కోసం ఈ విధంగా చేస్తారు. మనము సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం కదా, ఎవరైనా సినిమా అవకాశాలు తగ్గాయి, సినిమా అవకాశాలు రావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళు గ్లామరస్గా కనిపించడం, ఈ విధంగా వాళ్ళ గ్లామర్ని అందరికీ కూడా తెలియజేసే విధంగా ఫొటోస్ తీసుకోవడం, వాటిని షేర్ చేయడం చేస్తూ ఉంటారు కదా. సో తను కూడా సినిమాల కోసమే అట్లా చేసిందని చెప్పేసి దివిని కూడా చాలామంది అనుకున్నారు. కానీ దీని వెనకాల మనం చూస్తే సినిమాల కోసమా అవకాశాల కోసమా అనేది మనకు క్లియర్గా లేకపోయినప్పటికీ, తన గురించి తను ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అంటే తనకు దొరికినటువంటి మంచి టైం లాగా తను అనుకుంటుంది అని చెప్పేసి తన యాటిట్యూడ్ని కావచ్చు, తన ధైర్యాన్ని కావచ్చు, డేర్నెస్ని చూసి చెప్పుకోవచ్చు. సో మరి ఇంత ధైర్యంగా ఇలాంటి ఫొటోస్ని ఇంత సడన్గా షేర్ చేయాలంటే ఖచ్చితంగా ధైర్యం ఉండాలి. సో మరి దానికి ఆ ధైర్యాన్ని మూటగట్టుకొని, అవును ఇంకా నేను ఇప్పటి వరకు అభిమానులు కావచ్చు లేకపోతే ఇంకే ఫ్యామిలీ కావచ్చు వీళ్ళందరూ కూడా గీసినటువంటి ఆ గీత వరకే ఉన్నాను. సో ఇప్పుడు వాళ్ళందరూ ఎవరి గురించో కాదు, నా గురించి నేను బ్రతకాలి, అసలు నేను ఏంటి, నేను స్వేచ్ఛగా బ్రతకాలి, ఎవరికో భయపడి బ్రతకడం ఏంటి అనే విధంగా తనకు తాను తెలుసుకొని ఈ విధంగా ఓపెన్ అప్ అయిపోయింది అని చెప్పేసి అయితే నమ్ముతున్నారు. ఎందుకంటే తన ఫొటోస్లో చూస్తే ఎక్కడ చూసినా కూడా అన్ని ఫొటోస్లో గిల్ట్ ఫీలింగ్ కానీ ఈ విధంగా షైగా ఫీల్ అవుతున్నట్టు ఏమీ కూడా లేదు. అవును నేను ఇదే విధంగా ఉంటాను, నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను, ఇది నా శరీరం, నా లైఫ్, నా ఇష్టం అనే విధంగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసిన చాలామంది నెటిజన్లు కూడా ఒక 100లో 70-60% పీపుల్ అందరూ కూడా తనకు సపోర్టే చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకడంలో తప్పు లేదు కదా అని చెప్పేసి. సో ఓవరాల్గా అయితే ప్రజెంట్ దివి షేర్ చేసినటువంటి ఈ విధంగా బికినీలో ఉన్నటువంటి ఫొటోస్ మాత్రం చాలా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. మరి తన డెసిషన్ అంటే ఈ విధంగా షేర్ చేయడం పట్ల మీరేమనుకుంటున్నారో కూడా ఒకసారి కామెంట్ చేయండి.